ఒక్క వ్యాక్సిన్తో ఒక మహిళకు వచ్చే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందంటే నమ్ముతారా? సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్తో నివారించవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ ముందుగానే నివారించగలిగే క్యాన్సర్. దీనికి ప్రధాన కారణం ఒక వైరల్ ఇన్ఫెక్షన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. మన దేశంలో మహిళలకు ఎక్కువగా కనిపించే క్యాన్సర్లో బ్రెస్ట్ మరియు సర్వైకల్ క్యాన్సర్లు ముఖ్యమైనవి. ఈ క్యాన్సర్ రిస్క్ని తగ్గించడానికి మనం 3 స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్, హెచ్పివి వ్యాక్సినేషన్. 9 నుంచి 14 ఏళ్లలో పిల్లలు ఉంటే అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా 2 డోసులు వ్యాక్సిన్స్ తీసుకోవాలి. 9 నుంచి 14 ఏళ్లలో మరి మగవాళ్ళకి సర్విక్స్ ఉండదు కదా, వాళ్ళకి ఎందుకు క్యాన్సర్ అంటారా? ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల పెనిస్కి సంబంధించిన క్యాన్సర్, స్కిన్కి సంబంధించిన కొన్ని వాట్స్ అంటే కొన్ని పులిపురు లాంటివి రావటం, అవి కూడా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి 9 నుంచి 14 ఏళ్లలో అది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఇవ్వాలి. 14 ఏళ్ళు దాటితే మాత్రం కేవలం ఆడవాళ్ళకి దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది. మీరు 28 ఏళ్ల వరకు దీన్ని తీసుకోవచ్చు. గార్డాసిల్ 9 అనే వ్యాక్సిన్ అయితే మీరు 35 ఏళ్ళ వరకు తీసుకున్నా సరే, అంటే 35 ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళు కూడా తీసుకున్నా సరే ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ని తగ్గిస్తుంది. పెళ్ళైన స్త్రీ 20 ఏళ్ళు కనుక నిండితే కనుక దాటిన తర్వాత ప్రతి ఒక్క స్త్రీ ప్యాప్స్మియర్ అంటే ఆ ముఖద్వారం దగ్గర ఒక చిన్న టెస్ట్ని చేసి చూస్తారు, అక్కడ ఏమన్నా కణాల మార్పిడి ఉందా లేదా అనేది. మరీ ముఖ్యంగా అవేర్నెస్ అండ్ హైజీన్. పీరియడ్స్ అప్పుడు కానీ పీరియడ్స్ లేనప్పుడు కానీ మనం ప్రైవేట్ పార్ట్స్ని చాలా హైజీనిక్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ వచ్చిన తర్వాత కంటే రాకముందు జాగ్రత్త పడటం చాలా మంచిది.